వేసవి కాలం వచ్చేసింది. వేసవి కాలం అంటేనే పెళ్లిళ్ళు, శుభకార్యాల సీజన్. అందంగా ఆకర్షణీయంగా కనిపించేందుకు హెవీ డ్రెస్సులను వేసుకుంటూ ఉంటాము. అయితే వాటి వల్ల చాలా అన్కంఫర్టబుల్ గా ఉంటుంది. కానీ చేనేతలోనే ఎన్నో ట్రెండీ, ఆకర్షణీయమైన వస్త్రాలు అందుబాటులో ఉన్నాయి. భారతదేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన వీవర్స్ తాము నేసినటువంటి ప్రోడక్ట్స్ ని నేరుగా కస్టమర్లకు అందించడానికి శిల్పారామంలో అందుబాటులో ఉన్నారు. మరి ఆ చేనేత వస్త్రాలు, ట్రెండీ వెరైటీలు నాతో పాటు మీరు కూడా చూసేయండి. స్టైలిష్, కంఫర్ట్, రాయల్ లుక్ కి కేర్ ఆఫ్ హ్యాండ్లూమ్. సమ్మర్లో డ్రెస్సులు కంఫర్ట్ గా ఉండాలని చాలా మంది కోరుకుంటారు. వేసవిలో ధరించే కొన్ని రకాల దుస్తుల వల్ల చిరాకు, ర్యాషెస్ వస్తుంటాయి. అయితే ఎండ వల్ల కలిగే ఉక్కపోత చిరాకును పోగొట్టడంలో ప్రత్యేక పాత్ర పోషిస్తున్నాయి చేనేత దుస్తులు. ప్యూర్ కాటన్, ఇక్కత్ వంటి హ్యాండ్లూమ్స్ లో ఎన్నో వెరైటీలలో చీరలు, కుర్తీలు, కుర్తీ సెట్లు, బ్లౌజులు, ఫ్రాక్లు కట్టి పడేస్తున్నాయి. ఇవి వేసుకోవడం వల్ల కేవలం కంఫర్ట్, కూల్ మాత్రమే కాదు, స్టైలిష్ గా కూడా మనం కనిపించొచ్చు. ఇక సిటీలో అన్ని రాష్ట్రాలకు సంబంధించిన హ్యాండ్లూమ్ ప్రోడక్ట్స్ దొరికే ఒకే ఒక్క ప్రదేశం శిల్పారామం. చేనేత కళాకారులు తమ ఉత్పత్తులను నేరుగా కస్టమర్లకు అందే విధంగా చేస్తున్న వేదిక శిల్పారామం. ఇక్కడ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో ఉన్న చేనేత కళాకారులను గుర్తించి వారికి స్టాల్ ని కేటాయిస్తున్నారు. అసలు సిసలైన హ్యాండ్లూమ్, హ్యాండీక్రాఫ్ట్స్, ఆర్టిజన్స్ కి మాత్రమే శిల్పారామంలో స్టాల్ పెట్టుకునేందుకు అనుమతినిచ్చినట్లు శిల్పారామం ఇన్ఛార్జ్ కిషన్ రావు తెలిపారు. దళారుల సంస్కృతిని పూర్తిగా తీసివేసి కస్టమర్లతో నేరుగా వీవర్స్ అనుసంధానం అయ్యేలా ప్లాట్ఫామ్ కల్పిస్తున్నామని చెప్పారు. శిల్పారామం గురించి చెప్పాలంటే మీకు తెలుసు కదా, శిల్పారామం ఇది ప్లేస్ ఎక్కడైతే మనం ఒరిజినల్ ఆర్టిజాన్స్ అంటే హ్యాండ్లూమ్స్ కానీ, హ్యాండీక్రాఫ్ట్స్ కానీ మన పల్లెటూర్లలో జీవనోధారం అదే ఉండి వాటి మీదని కులవృత్తులతోటి బ్రతికే వాళ్ళను హ్యాండ్లూమ్స్లో, హ్యాండీక్రాఫ్ట్స్లో ఒక సిటీలో వాళ్ళకు ఒక రీజనబుల్ దీంట్లో ఒక ప్లేస్, మార్కెటబుల్ ప్లేస్ ఇచ్చి మీరు రాండి, మీ చీరలు కానీ మీ హ్యాండీక్రాఫ్ట్స్ కానీ ఇక్కడ తెచ్చుకోండి, మీరు డైరెక్ట్గా కస్టమర్స్కి అమ్ముకోండి, మీ డబ్బు మీరు తీసుకొని హ్యాపీగా ఉండండి, దళారుల ఇది ఇంటర్ఫియరెన్స్ దీంట్లో ఉండకూడదు అనేటువంటి కన్సెప్ట్ తోటి శిల్పారామం ప్రాజెక్టు చేయటం జరుగుతుంది. 50% ఉంటారు హ్యాండ్లూమ్స్ అంటే మన తెలంగాణలో ఉన్న తెలుసు, పోచంపల్లి, కొత్తకోట, నారాయణపేట, సిద్దిపేట, గద్వాల ఇటువంటివన్నీ ఏదైతే ఫేమస్ ప్లేసెస్ ఉన్నాయో అక్కడ వాళ్ళను ఒరిజినల్ ఆర్టిజాన్స్ను వాళ్ళని పిలిచి వాళ్ళకి ఏదో రీజనబుల్గా మేము ప్లేస్ ఇచ్చి రీజనబుల్ రెంట్ తోటి, ఆ రెంట్ కూడా మేము దీనికి తీసుకోం, ఏదంటే సెక్యూరిటీ పాయింట్, మన ఊడటం, చెయ్యటం, తర్వాత లైటింగ్ కొరకు ఇటువంటివి మీట్ అయ్యేటందుకే మేము వాళ్ళ దగ్గర డబ్బు తీసుకొని వాళ్ళకి అలాట్ చేస్తుంటాం. ఇదన్నమాట హ్యాండ్లూమ్స్లో, హ్యాండీక్రాఫ్ట్స్లో కలిపి దగ్గర 50-60 మంది ఉంటారు. అంత తెలంగాణ క్రాఫ్ట్స్ని ఈ విధంగా మేము ఎంకరేజ్ చేస్తున్నాం. తెలంగాణ పోచంపల్లి ఇక్కత్ హ్యాండ్లూమ్స్ కి రోజు రోజుకి క్రేజ్, డిమాండ్ పెరుగుతుంది. ఎన్నో రకాల కాంబినేషన్లలో కొత్త కలెక్షన్స్ ని ట్రెండీగా అందుబాటులోకి తీసుకొస్తున్నారు చేనేత కళాకారులు. ఇక్కత్ కాటన్ లోనే కాకుండా సింగిల్, డబుల్ పట్లో కూడా అందుబాటులో ఉండటంతో కస్టమర్లు ఇక్కత్ ని సెలెక్ట్ చేసుకుంటున్నారు. చీరలు, దుపట్టాలు, డ్రెస్ మెటీరియల్, టవల్స్, హ్యాండ్ బ్యాగ్స్ ఇలా అన్ని రకాల ప్రోడక్ట్స్ ఇక్కత్ లో అందుబాటులో ఉంటున్నాయి. హాయ్ అండి, మా పేరు శ్రవణ్ కుమార్. మేము పోచంపల్లి వీవర్స్. మేము మా ప్లేస్ వచ్చేసి యాదాద్రి భువనగిరి డిస్టిక్, పులిగొండ మండల్, వెల్వెడతూరు. మా రిలేటివ్స్ అండ్ మా ఫాదర్స్ అందరు వీవింగ్ అయితే పోచంపల్లి ఇక్కత్ వీవింగ్ చేస్తుండేవాళ్ళం. సో అలానే మేము సేల్స్ కోసం అని, అలానే వీవింగ్ ప్రాసెస్ అని మాది క్యాస్ట్ అంతదే కాబట్టి సేల్స్ కోసం ఇక్కడ పెట్టాము ఇక్కత్ పోచంపల్లి శిల్పారామంలో. మాకు మార్నింగ్ లేవగానే అప్పట్లో వీవింగ్ సౌండ్ లేకుంటే అసలు అలారం లాగా అనమాట. అది మార్నింగ్ లేవగానే అది అలారం ఒక వచ్చినట్టు లేసేవాళ్ళం అంతే. దాంతో శారీస్ ఉంటాయి, డ్రెస్ మెటీరియల్స్ ఉంటాయి, దుప్పటాస్ ఉంటాయి. దుప్పటాస్లో చాలా వేరియేషన్స్ ఉంటాయి అండ్ డ్రెస్ మెటీరియల్స్లో కూడా చాలా క్వాలిటీస్ ఉంటాయి. కాటన్లోనే కానీ చాలా క్వాలిటీస్ ఉంటాయి. డబల్ ఇక్కత్ అని, మస్టరైజ్ అని, సింగిల్ ఇక్కత్ అని, నిలువుపేక డిజైన్స్ అని. శారీస్లో కూడా అంతే, డబల్ ఇక్కత్ అని, మస్టరైజ్ అని, అండ్ తేలియా డిజైన్స్ అనే శారీస్ ఉంటాయి.
అండ్ చాలా వెరైటీస్ అండ్ క్వాలిటీస్ కూడా వేరే వేరే ఉంటాయి. పర్టికులర్ డిజైన్ బట్టి ఉంటుంది. నార్మల్ బేసిక్ శారీ ఉంటే వచ్చేసి 2 days, ఒక మస్టర్డ్ అండ్ డబల్ ఇక్కత్ శారీస్ వచ్చేసి 3 to 5 days, అండ్ ఇంకా స్పెషల్లీ తేలియా శారీస్ వచ్చేసి ఉంటే అవి 1 week కూడా పట్టొచ్చు. ఒక్కోసారి 5 days to 1 week అలా పడుతుంది. వేసవిలో హ్యాండ్లూమ్ కి డిమాండ్ బాగా ఉంటుందని చెప్తున్నారు వీవర్స్. ఈ సమయంలో అనేక మంది కొనుగోలు చేస్తుంటారని తెలుపుతున్నారు. గత 10 ఏళ్లుగా శిల్పారామంలో స్టాల్ పెట్టుకుని ఇక్కత్ బట్టలను అమ్ముతున్నామని పోచంపల్లి ఇక్కత్ నేత కళాకారుడు శ్రవణ్ అన్నారు. ఇక్కత్ లో చీరల విషయానికి వస్తే 1000 రూపాయల నుంచి మొదలుకొని 6500, 7000 వరకు డిజైన్, క్లాత్ ని బట్టి ధరలు ఉంటాయని చెప్తున్నారు. డ్రెస్లలో 800 రూపాయలకు ఫుల్ డ్రెస్ సెట్ ఉంటుందని అంటున్నారు. అప్పుడు ఇక్కత్ పోచంపల్లి అంత ఫేమస్ లేనప్పుడు చాలా డౌన్ ఉండే. అప్పుడు మేము మా ఫాదర్స్ వాళ్ళు కూడా అక్కడ వీవింగ్ చేస్తుండే వాళ్ళు అప్పట్లో పోచంపల్లి పట్టు. సో అది ఎప్పుడైతే డౌన్ ఉండే అప్పట్లో ఉందో అప్పుడు మొత్తం హైదరాబాద్ కావాల్సి ఇట్లా షాప్స్ పెట్టుకోవాల్సి వచ్చింది. లేకుంటే అప్పుడు అక్కడ వీవింగ్ చేసుకునే వాళ్ళం. సో ఎప్పుడైతే ఇక్కత్ ఫేమస్ అయ్యి పోచంపల్లి అంత బాగా పాపులర్ అయ్యి ట్రెండింగ్ అయిపోయిందో అప్పటి నుంచి ఓకే అంత సేల్స్ అన్ని చాలా బాగున్నాయి. అండ్ వీవింగ్స్ చాలా క్వాలిటీస్ అండ్ డిజైన్స్ కూడా చాలా వెరైటీ తెచ్చుకున్నారు. వీవింగ్ కూడా చాలా చేంజెస్ అయినాయి. నా పేరు పున్న కృష్ణమూర్తి, మాది సిరిపురం రామన్నపేట మండలం, యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్ కొత్తగా అయింది. పాతది నల్గొండ డిస్ట్రిక్ట్. నేను 1982 నుంచి చేస్తున్నాను ఈ పని. మా నాన్నగారు అంతకంటే ముందు నుంచి కూడా ఇదే పని చేశారు. మా తాతగారు కూడా అదే పని చేశారు. 82 నుంచి 2100 వరకు ఎక్స్పోర్ట్ చేసాము. ఎక్స్పోర్ట్ డౌన్ అయిపోయిన తర్వాత మామూలుగా రిటైల్గా చేస్తున్నాము. చేసినా కానీ అప్పుడు ఆదరణ ఉంది. ఇప్పుడు మాత్రం అంతంత మాత్రమే ఆదరణ ఉంది. ఈ కరోనా కన్నా ముందు కొద్దిగా పర్వాలేదు. కరోనా తర్వాత రోజుకింత డౌన్ అయిపోతుంది. పోచంపల్లి హ్యాండ్లూమ్లో మేము ఓన్లీ కాటన్ చేసేవాళ్ళము, సిల్క్ లేదు. చాలా పని ఉంటుంది ఇందులో. ఇప్పుడు మాత్రం ఇన్సూరెన్స్ చాలా కష్టంగా ఉంది. భోజనానికి వెళ్ళే పరిస్థితి లేదు. గవర్నమెంట్ ఆదుకోవాలి, 100% ఆదుకోవాలి. ఇక ఈ మధ్య కాలంలో చాలా మంది కలంకారీ ప్రింటెడ్ క్లాత్ ని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. చీరలు, బ్లౌజ్లు, లెహంగాలు, లంగా ఓనీలు, డ్రెస్లు ఇంకా అనేక రకాల ఉత్పత్తులు కలంకారీ డిజైన్లలో అందుబాటులోకి వస్తున్నాయి. శిల్పారామంలో కలంకారీ క్లాత్ స్టాల్స్ కూడా ఉన్నాయి. మారుతున్న ట్రెండ్స్ కి అనుగుణంగా కొత్త కొత్త డిజైన్లలో కలంకారీ దుస్తులు ఆకట్టుకుంటున్నాయి. కలంకారీకి కావలసిన క్లాత్ ని ఛత్తీస్గఢ్, మంగళగిరి, బెంగళూరు నుంచి తెప్పిస్తామని తయారీదారులు చెప్తున్నారు. ఇక కలంకారీ ప్రింట్ వేయడానికి కావలసిన బ్లాక్, రంగులను నేచురల్ ప్రొడక్ట్స్ తో తయారు చేస్తున్నారు. బెల్లం, ఇనుము, తాటి బెల్లంతో బ్లాక్ తయారు చేస్తారు. పటిక, పసుపు, దానిమ్మ చెక్క, కరగ పువ్వు, వెజిటేబుల్ వేస్టేజ్ తో నేచురల్ ఆర్గానిక్ కలర్స్ ని తయారు చేస్తారు. ఒక చీరను తయారు చేయడానికి 15 రోజుల సమయం పడుతుందని తయారీదారులు చెప్తున్నారు. కలంకారీలో తయారీదారుడి క్రియేటివిటీకి అనుగుణంగా అనేక రకాల డిజైన్లు ఉంటాయని అంటున్నారు. క్లాత్ ని బట్టి రేటు ఉంటుందని, 5000 నుంచి మొదలుకొని డిజైన్ క్లాత్ ని బట్టి పెరుగుతుందని చెప్తున్నారు. మామూలు ప్రింట్ కలంకారీ అనేది ఇది ప్రింట్, ఇది ప్రింటే. న్యాచురల్ కలర్ అనేది ఇది. వెజిటేబుల్ న్యాచురల్ కలర్ ఇది. ఈవెన్ కలంకారీ అంటే అన్ని కలంకారీ అని చెప్తారు, కానీ ఈ కలంకారీ వేరు, ఈ కలంకారీ వేరు. సో మనకు చూస్తే తేడా తెలిసిపోతుంది, గుడ్డ తెలిసిపోతుంది. ఆ కలర్లో డిఫరెంట్ కూడా తెలిసిపోతుంది. ఒకప్పుడు బాగానే ఉండేది, ఇప్పుడు అంతా ఆన్లైన్ అయిపోయింది. అక్కడ కూడా సేల్ చేస్తా ఉంటాం, ఇంటికాడ కూడా. శిల్పారామంలో ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? ఇక్కడ డైరెక్ట్ గా మీరు కస్టమర్ల తోటే మాట్లాడి వాళ్ళకి అమ్మడం అది ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది, బాగుంది. ఇక్కడ డైరెక్ట్ మనకేం మధ్యలో వేరే ఎవరు లేదు. కస్టమర్ వస్తారు, ఈ బోటిక్ వాళ్ళు కానీ కస్టమర్లకు కానీ అంతా వాళ్ళకి తక్కువగానే ఇచ్చేస్తాము. మనం మినిమం పెట్టుకునేసి ఇచ్చేస్తాము. హాయ్ అండి, నా పేరు ఆశ. నేను కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. నేను ఇక్కడ ఎన్ని ఇయర్స్ మొత్తం టోటల్గా ఏప్రిల్ వస్తే నేను వచ్చి 13 years అవుతుంది. నేను మొత్తం వచ్చి ఈ ఓన్ మ్యానుఫ్యాక్చర్స్ మేడం. నేను వచ్చి స్టిచ్చింగ్ విత్ ఎంబ్రాయిడింగ్ అన్నీ కూడా నేను చేపిస్తాను. ఆల్ ఓవర్ ఇండియా కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తాను. ఏపీ, తెలంగాణ, తమిళనాడు
ఆల్ ఓవర్ ఇండియా అవైలబుల్ ఉంది. మన దగ్గర ఏంటంటే డోర్ డెలివరీ కూడా అవైలబుల్ చేస్తాము. అలాగే మన ప్రోడక్ట్కి వచ్చే విషయానికి వచ్చేసరికి కస్టమైజ్డ్ తీసుకుంటాము అండ్ మన ఓన్గా స్టిచ్ చేసి కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తాం అన్నమాట. ఇవన్నీ వెజిటేబుల్ డై. సో మనం కలంగా ఇప్పుడు వచ్చి సమ్మర్ కాబట్టి ఎంత కంఫర్టబుల్గా కస్టమర్కి అందించడానికి మ్యాక్సిమం మనం ట్రై చేస్తాము. అలా ఇంకోటి ఏంటంటే మన ఓన్గా ఇప్పుడు ఏంటంటే మాకు వచ్చేసి మేము ఆంధ్ర కాబట్టి మాకు డోక్రా తరపు నుంచి కానీ మాకు హెల్ప్ఫుల్గా ఉంటారు. మా ఫాదర్ అండ్ మా బాబాయ్ గారు కూడా స్టిచ్చింగ్ పరంగా కూడా హెల్ప్ చేస్తారు. సో టోటల్ మా ఫ్యామిలీ దీంట్లోనే డిపెండ్ అయి ఉన్నాము. చేనేతలో ఎన్నో రకాలుండగా మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్తదనం జోడిస్తూ అందరూ మెచ్చేలా నేస్తున్నారు చేనేత కళాకారులు. హ్యాండ్లూమ్లో పోచంపల్లి, మంగళగిరి, ఇక్కత్, మల్మల్ కాటన్, నారాయణపేట, ఉప్పాడ, కుప్పాడం, గద్వాల్, గొల్లబామ, శ్రీకాళహస్తి, కలంకారీ, ఈస్ట్ గోదావరి, చీరాల, నాగర్ కర్నూల్, కంగల, రాజస్థాన్, ఢిల్లీ, కల్కత్తా ఇలా అన్ని ప్రాంతాలకు చెందిన చేనేత కళాకారులు శిల్పారామంలో స్టాల్స్ ఏర్పాటు చేసి తమ ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. వీటితో పాటు కశ్మీర్ షాల్స్ కూడా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటున్నాయి. శిల్పారామంలో లైవ్ గా మగ్గం మీద శాలువాలు నేస్తూ నేత పనిని నగరవాసులకు పరిచయం చేస్తున్నారు వీవర్స్. जी मैम, जैसे कि आपने बोला, मेरा नाम फारूक अहमद वानी है जी। मैं रहने वाला हूँ कश्मीर का, डिस्ट्रिक्ट बडगाम। जो तहसील 4 आता है उसका छोटा एक गांव है, मैं वहाँ से ताल्लुक़ रखता हूँ। तो बेसिकली जब हमें यहाँ पर दिया गया स्टॉल तो हमें इनवाइट किया गया था। तो फिर हम ऐसे ही पहले शॉल बेचते थे तो लोगों में कंसेप्ट नहीं रहता था ये बनता कैसे है। उसके बाद हमने जो काम किया, हमने कश्मीर से हमारा जो एक बनाते कैसे ये वाला लूम ले आए। उसके बाद जो ये पश्मीना का थ्रेड आता है, पश्मीना जिसमें हम बनाते हैं, फिर हमने ये भी मंगाया। हमारे पास 2 है, एक यहाँ पर रहता है और एक ऊपर लेदर पपेट में। आप इस मार्केट में हमारे पास ही देखोगे ये सब, और ये हैंड हाथ से पूरा बनता है। आप इसके जो जाने की इसमें ये खाली कश्मीर में बनता है और कहीं नहीं मिलता। इसका जो ये वूल आता है ये हमारे पास लद्दाख से आता है, क्योंकि ये जो माना जाता है पश्मीना। చూశారుగా చేనేత వస్త్రాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో. వీటిని నేయడం వెనుక ఎంతో శ్రమ, నైపుణ్యం ఉంటుంది. ఈ వేసవి కాలంలో ఒంటికి చలవనివ్వడం మాత్రమే కాదు, మనం అందంగా, ఆకర్షణీయంగా కూడా చేనేత దుస్తుల్లో కనిపించొచ్చు. ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన ఈ చేనేత కళను, కళాకారులను గుర్తించి ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీడియోని సతీష్తో అంజుమా, బిగ్ టీవీ, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.